తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాలకు పేదల పాలిట ఆరోగ్య ప్రదాయాని అయిన కాకినాడ జనరల్ ఆసుపత్రిలో సాధారణ శస్త్రచికిత్స విభాగంలో అరుదైన సంక్లిష్ట శస్త్రచికిత్స విజయవంతమైంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రమాదవశాత్తు టైల్స్ క్లీనింగ్ యాసిడ్ మింగిన కేసులో అన్నవాహిక పోయింది. దీంతో పవన్ కుమార్ అనే వ్యక్తి రామచంద్రపురం నుంచి వైద్యం నిమిత్తం జీజీహెచ్ ను ఆశ్రయించారు. ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ డాక్టర్ ఏ కిషోర్ బాబు శరీరంలో జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా అన్నవాహికను తొలగించి దానికి బదులుగా పెద్ద పేగును ప్రత్యామ్నాయంగా అమర్చి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఖరీదైన ఈ ఆపరేషన్ ను విజయవంతంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ లావణ్య కుమారి వైద్య విభాగ నిపుణులను అభినందించారు. గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేము ఈ కాన్ఫరెన్స్ మెయిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు మన డాక్టర్ రత్నభూషణ్ గారు, హెచ్ఓడి ప్లాస్టిక్ సర్జరీ మన కాకినాడ మెడికల్ కాలేజ్, ప్యాట్రన్ మన విష్ణుమూర్తి గారు కాకినాడ. సో వీరి ఆధ్వర్యంలో విత్ లాట్ ఆఫ్ అవర్ లోకల్ సైంటిఫిక్ కమిటీ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ దే ఆర్ కండక్టింగ్ కాన్ఫరెన్స్ హియర్. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ మేడం గారు అంతా చక్కగా చెప్పారు. అది కాస్మెటిక్ సర్జరీ అని అందరూ మిస్కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది బయట. బట్ చాలా వరకు ఇది కాస్మెటిక్ సర్జరీతో కన్నా కూడా ఎక్కువ పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాలు, కాలిపోయిన బర్న్స్ వల్ల అంగవైకల్యాలు, యాక్సిడెంట్ కేసులు, క్యాన్సర్స్ వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్స్, ఇట్లా సో మెనీ థింగ్స్ ఫ్రమ్ స్కాల్ప్ నుంచి తల పైన భాగం నుంచి అరికాలు వరకు. పర్టికులర్లీ మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ అగ్రికల్చర్ బెల్ట్ ఏరియాలో కనెక్ట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ బండ్స్ ఎక్కువ ఉంటాయి ఫార్మర్స్కి. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ ఆల్ సోషల్లో అన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ పీపుల్కి ఇన్వాల్వ్ అవుతారు. డయాబెటీస్ అనేది వర్కింగ్ క్లాస్ పర్సన్ నుంచి మహారాజు గారి వరకు ఉంటుంది డయాబెటీస్. ఏ పేషెంట్ కన్నా ప్రాబ్లం రావచ్చు. సో వెరీ డిఫ్యూజ్ ప్రాబ్లమ్, వెరీ హై ప్రివలెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లమ్స్. సో మేము దానికి స్పెషల్గా మధు పీరేస్వామి గారిని గంగా హాస్పిటల్ నుంచి వస్తున్నారు, అలా నల్ల రవికుమార్ గారిని ఏజీ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వారు 2 లెక్చర్స్ ఇస్తున్నారు డయాబెటిక్ ఫుడ్ మీద పర్టికులర్గా. అండ్ ఆల్సో ప్రోస్థెటిక్స్ పీపుల్ కూడా ఉంటారు. డయాబెటిక్ ఫుట్వేర్ సంబంధించిన ఎలా తయారు చేయాలి ఫుట్వేర్ హాస్పిటల్ కూడా పెట్టిస్తున్నాం. మనకి ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ఆ కాన్ఫరెన్స్ ఇక్కడ ఫ్యాబిన్ కన్వెన్షన్ అని చెప్పి వివేకానంద పార్క్ లో ఫ్యాబిన్ కన్వెన్షన్ బేస్ అక్కడ సెషన్స్ జరుగుతున్నాయి. తర్వాత 5వ తారీఖున 2 వర్క్ షాప్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ 2 వర్క్ షాప్స్ కూడా కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. సో ఈ అసోసియేషన్ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్లాస్టిక్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రస్తుత విషయాల్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కానీ, లేదు డీప్ అల్సర్స్ కానీ, వూమ్స్ కానీ వచ్చినప్పుడు ఏర్పడిన డిఫార్మిటీస్ ని సరి చేయడానికి డెఫినెట్ గా ప్లాస్టిక్ సర్జరీ అన్నది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈస్థెటిక్స్ అంటే మనకి బాహ్య సౌందర్యం మీద చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఆ బాహ్య సౌందర్యం మీద వయసు పెరుగుతున్న కొద్దీ మనలో వచ్చిన మార్పులను సరి చేసుకొని మరలా కూడా బాగా చేయడానికి, బాగా ఉండడానికి అని చెప్పి ప్రతి మనిషి కూడా తపనపడే ఈ యుగంలో ఈస్థెటిక్స్ కి, కాస్మెటిక్ సర్జరీస్ కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. సో దీనికి ఏం చేయాలి? మనం ప్రతిదీ కూడా లైవ్ మనిషి మీద నేర్చుకోలేము కాబట్టి కెడావరిక్ సర్జరీస్ అంటే డెడ్ బాడీ మీద సర్జరీ చేసి ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి ప్రజలకు నేర్పించడానికి, అంటే మన నెక్స్ట్ జనరేషన్ కి, యువతరానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళకి నేర్పించడానికి కెడావర్ మీద సర్జరీ జరుగుతుంది. ఆ సెషన్ ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 5వ తారీఖు మార్నింగ్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ సెషన్ బొటాక్స్ ఫిల్లర్స్, బొటాక్స్ అండ్ థ్రెడ్స్ అంటే ఇదంతా కూడా కాస్మెటిక్ దాని మీద అనమాట. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ ఎక్స్టర్నల్ బ్యూటీ. ఇంకొకటి హెల్త్ వైజ్ కూడా, ఒక్కొక్కసారి హెల్త్ వైజ్ ఏంటి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సాగింగ్ అది ఉన్నప్పుడు దాన్ని ఎలాగ కరెక్ట్ చేయాలి అన్నది ఈ బొటాక్స్ ఫిల్లర్స్ అన్నవి ఉపయోగపడతాయి. అదాని నుంచి ముడుపులు అందుకున్న జగన్ తెలివిగా మాట్లాడుతున్నారని, తన పేరు ఎక్కడా లేదని పేర్కొనడం పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ అదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో మాజీ సీఎం జగన్ కోట్లాది రూపాయల మేర ముడుపులు అందుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ చెబుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా అదాని డీల్ పెద్ద కుంభకోణమని ఆందోళన చేసిందని, పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ కూడా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కోర్టుకు కూడా వెళ్లారని తెలియజేశారు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అదాని ఇచ్చిన ముడుపులపై టీడీపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని నిలదీశారు.
ఇటీవల FBI సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికాలో ఉన్న సెబీ ఈక్వివలెంట్ సంస్థ అవినీతి జరిగిందని అదానీ గ్రూపు 2021 లో ఉన్న ముఖ్యమంత్రి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనట్టే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు గారైతే అసెంబ్లీలో ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడ్డారు. అదానీ అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా, జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా, లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు. దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో 2021లో అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరవుతారు? దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం వెర్రితనం లాగా అనిపిస్తుంది. ఈ వెర్రివాడ 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు. జాగ్రత్త. ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి, ఈ డీల్ ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది. మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్ లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు, అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా? ఈ డీల్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలి. ₹1.99 పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ ₹2.49 ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ 50 పైసల భారం పడదా? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ పడే ఈ భారం ప్రతి నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అవ్వవా? అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా? ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్ కి ఇచ్చిన అదే ₹99 మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు? ఆ 50 పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు? మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని, కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే ₹70 ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి, హిడెన్ కాస్ట్లు పడతాయి అని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు? అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా. ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా? మరి ఇంతమంది నాయకులు ఉండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? అది కూడా 25 ఏళ్ల పీరియడ్ కోసం మీరు లాకిన్ చేశారు ఈ ప్రైస్ ని. అంటే 25 సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే. ఒకప్పుడు సోలార్ పవర్ చార్జెస్ ₹9 ₹10 ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాని చార్జెస్ ₹99 అని ఆ ప్రైస్ కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థమవుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవారికి మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఈశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. కొందరు నడి రోడ్డుపైనే డాన్స్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటారు. ఇదే తరహాలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ యువతి చిందులు వేస్తూ సందడి చేస్తుంది. తిరుమల అలిపిరి గేట్ వద్ద డాన్స్ చేయడంతో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఇలాంటి డాన్సులు వేయడంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆ యువతి క్షమాపణలు చెప్పింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని చెప్పుకొచ్చింది. దెబ్బలు పడతే రాజా, దెబ్బలు పడతే రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతే రో. టీటీడీ యాజమాన్యం అందరికీ మరియు టీటీడీ చైర్మన్ గారికి నా నమస్కారం. ఏదో తెలిసో తెలియకుండా నా తప్పు చేశాను. నాకు తెలీదు ఇలా చెడ్డగా వెళ్తుంది అనేసి. ఏదో క్లైమేట్ బాగుంది కదా, ఆ రీల్ ట్రెండింగ్ లో ఉందని అలా చేసేసాను. ఇంకోసారి తప్పు చేయనని నమస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి ఈ తప్పును క్షమించండి. ఇంకెప్పుడు ఇలా చేయను. నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి. ఇంకోసారి ఇది చేయనని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఓం నమో వెంకటేశ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శ్రీకృష్ణుని అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు అమ్మ దర్శనం. రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లిస్తాం, మిల్లర్లు సహకరించారన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న మాజీ మంత్రి రాజన్న దొర, డైవర్షన్ రాజకీయాలను విస్మరించారంటూ సూచన. అదానీ నుంచి జగన్ ముడుపులు అందుకున్నారంటూ షర్మిల ఆరోపణ, చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉందంటూ సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.